హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు కన్నా మీరు చూస్తున్నారు మైండ్స్ మ్యాటర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఇన్కాగ్నిటో మోడ్ గురించి చెప్పబోతున్నాను. ఆల్రెడీ నేను ఏంటంటే ఈ సైట్ ఓపెన్ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ నేను ముందుగా గూగుల్ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేశాను. దాంట్లో ఏంటంటే మీకు Ctrl+Shift+N ప్రెస్ చేస్తే మీకు సింపుల్గా ఇలాగ ఇన్కాగ్నిటో మోడ్ ట్యాబ్ అనేది ఓపెన్ అయిపోతుంది. లేదంటే ఇక్కడ సింపుల్గా ఇక్కడ టాప్ రైట్ కార్నర్లో ఇలా క్లిక్ చేస్తే ఏంటంటే న్యూ ఇన్కాగ్నిటో విండో అని చెప్పేసి ఉంది కదా, దాన్ని క్లిక్ చేసినా కానీ మీకు సింపుల్గా ఏంటంటే ఈ ఇన్కాగ్నిటో విండో అనే ట్యాబ్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. ఈ ఇన్కాగ్నిటో మోడ్ అనేది సింపుల్గా మీకు ఏంటంటే ఒక ప్రైవేట్ బ్రౌజర్ అనమాట. మీరు ఏది సెర్చ్ చేసినా కానీ ప్రైవేట్గా ఉంటుంది. మీ యొక్క హిస్టరీ కానీ, లేదంటే మీరు యూజ్ చేసినటువంటి బుక్ మార్క్స్ కానీ, లేదంటే వీడియోస్ కానీ, ఆడియోస్ కానీ, ఏ ఫైల్స్ అనే కానీ అవన్నీ కూడా ఒక ప్రైవేట్ బ్రౌజింగ్ అనమాట. ఓకేనా? సో ఈ ప్రైవేట్ బ్రౌజింగ్ యూజెస్ అంటే మీరు సపోజ్ ఒక ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళారనుకోండి. ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళినప్పుడు అక్కడ మీరు ఒక సిస్టమ్ని తీసుకున్నారు. సో ఒక 1 అవర్ క్లాస్ వినాలనో, లేదంటే సంథింగ్ గూగుల్లో, లేదంటే అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో ఏదైనా సరే ఒక ప్రోడక్ట్ అనేది మీరు కొనాలనుకుంటున్నారు, బై చేయాలనుకున్నప్పుడు ఏంటి, సో సింపుల్గా ఆ సైట్లోకి వెళ్ళిపోతారు. ఒక 1 అవర్ సిస్టమ్ తీసుకొని సింపుల్గా ఆ సైట్ సెర్చ్ చేస్తారనమాట. సో మీరు సెర్చ్ చేసిన హిస్టరీ ఏది కూడా ఈ ఇన్కాగ్నిటో మోడ్ ఆన్ చేసి సెర్చ్ చేస్తే కనుక ఆ సిస్టంలో మీ యొక్క డేటా అనేది స్టోర్ అవ్వదు. ఆ సిస్టంలో అంటే ఓన్లీ క్రోమ్ బ్రౌజర్లో మీ యొక్క డేటా అనేది స్టోర్ అవ్వదు. మీరు తీసుకున్నటువంటి ఒక సిస్టంలో ఇన్కాగ్నిటో మోడ్ ఉపయోగించడం వల్ల. ఓకేనా? సపోజ్ ఇప్పుడు నేను ఈ యొక్క క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసి నేను ఇన్కాగ్నిటో మోడ్ అనేది ఆన్ చేసి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇలాగా ఇన్కాగ్నిటో మోడ్ ఆన్ చేసి, ఓకేనా? ఈ ఇన్కాగ్నిటో మోడ్ ఎక్కడ ఈ యొక్క క్రోమ్ వోంట్ సేవ్, అంటే నేను ఇప్పుడు క్రోమ్ బ్రౌజర్ని ఉపయోగించి చేస్తున్నా కాబట్టి ఈ క్రోమ్ బ్రౌజర్ అనేది నా యొక్క హిస్టరీ అనేది సేవ్ చేయదు. నేను కుకీస్ అండ్ సైట్ డేటా అనేది ఇప్పుడు సపోజ్ నేను ఒక యాప్కి వెళ్ళాను, ఏంటది అమెజాన్ లేదంటే ఫ్లిప్కార్ట్ కానీ వెళ్ళాను. మన వెళ్ళంగానే ఏంటుంటుంది, ఫస్ట్ యాక్సెప్ట్ ఆల్ కుకీస్ అని చెప్పేసి ఒక పాపప్ విండో వస్తుంది. కొంతమంది ఏంటి దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. యాక్సెప్ట్ చేసినప్పుడు ఏంటి ఆ కుకీస్ అన్నీ ఆ యొక్క సిస్టంలో స్టోర్ అయిపోతాయి. దానివల్ల సిస్టమ్ ఆ యొక్క సైట్ డేటా అన్నీ తీసుకొని ఏంటంటే కొంచెం ఫార్వర్డ్ అయిపోతుంది అనమాట. కొంతమందికి సేవ్ చేయదు, అలాంటప్పుడు స్లో అయిపోతూ ఉంటుంది. ఓకేనా? ఇన్ఫర్మేషన్ ఎంటర్డ్ ఇన్ ఫామ్స్, మీరు ఏదైనా జాబ్ సైట్కి వెళ్ళారు, జాబ్ అప్లై చేసేసారు, నౌకరీలో కానీ లింక్డ్ఇన్లో కానీ జాబ్ సైట్కి వెళ్ళిపోయి ఆ జాబ్ కోసం అప్లై చేశారు. జాబ్ కోసం అప్లై చేస్తున్నప్పుడు మీ రెజ్యూమేని వాళ్ళు కొంతమంది యాక్సెప్ట్ చేయకుండా ఆ కంపెనీ వాళ్ళు మీ యొక్క డేటా అనేది వాళ్ళు ఇచ్చిన ఫామ్లో ఫిల్ చేయమని చెప్పి చెప్తారనమాట. లేదంటే మీరు ఒక హాస్పిటల్కి వెళ్ళాలని ఉంది. హాస్పిటల్కి వెళ్ళాలంటే ముందుగా ఏంటంటే అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటారు. వాళ్ళు ఏంటి ఒక ఫామ్ ఇస్తారు, ఆ ఫామ్లో మీ యొక్క డేటా అనేది ఫిల్ చేయాలి ఆన్లైన్ అని. సో అలాంటప్పుడు కూడా ఏంటంటే క్రోమ్లో మీ యొక్క డేటా అనేది సేవ్ అవ్వదనమాట. ఓకేనా? కానీ మీ యొక్క డేటా సేవ్ అయ్యేది ఏ టైంలో ఏంటంటే యువర్ యాక్టివిటీ మైట్ స్టిల్ బీ విజిబుల్ టు, అంటే మీ యొక్క యాక్టివిటీ, మీరు ఇప్పుడు ఈ యొక్క సైట్లోకి వచ్చారు ఇన్కాగ్నిటో మోడ్ ఆన్ చేసి, అప్పుడు కూడా మీ యొక్క డేటా అనేది మీ యొక్క హిస్టరీ, మీ యొక్క యాక్టివిటీ మొత్తం కూడా, మీరు అసలు ఏం చేశారో ఆ యాక్టివిటీ మొత్తం కూడా కొన్ని ప్లేసెస్లో వాళ్ళకి కనిపిస్తుంది. అదేంటది వెబ్సైట్స్ యూ విజిట్, మీరు ఏ వెబ్సైట్స్ విజిట్ చేశారో ఆ వెబ్సైట్స్. అంటే సపోజ్ అమెజాన్ అని, ఫ్లిప్కార్ట్ కానీ మీరు వెళ్ళారు, మీరు ఆ యొక్క సైట్ డేటా ఓపెన్ చేశారు. ఓపెన్ చేసినప్పుడు మీ యొక్క సిస్టమ్ ఐపీ అడ్రస్, సపోజ్ ఈ సిస్టమ్ నేను యూజ్ చేస్తున్నా, ఈ యొక్క సిస్టమ్ ఐపీ అడ్రస్ ఖచ్చితంగా ఆ యొక్క అమెజాన్, ఫ్లిప్కార్ట్ సైట్స్ వాళ్ళకి ఖచ్చితంగా స్టోర్ అయిపోయి ఉంటుంది, వాళ్ళకి డేటా వెళ్ళిపోయి ఉంటుంది. నెక్స్ట్ యువర్ ఎంప్లాయర్ ఆర్ స్కూల్, సపోజ్ మీరు ఏదైనా ఒక స్కూల్లో వర్క్ చేస్తున్నారు, మీరు అక్కడ ఒక సిస్టమ్ని ఉపయోగిస్తున్నారు. అలాంటప్పుడు మీ యొక్క డేటా అనేది ఆ యొక్క ఐపీ అడ్రస్ ద్వారా మీరు సెట్ చేసినటువంటి సైట్లో స్టోర్ అయిపోయి ఉంటుంది. నెక్స్ట్ ఏంటది యువర్ ఎంప్లాయర్ అంటే మీ యొక్క కంపెనీ, మీరు ఏదైనా కంపెనీలో వర్క్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు ప్రత్యేకంగా ఒక సిస్టమ్ ఇస్తారు, వాళ్ళ యొక్క వర్క్ చేయాలి. సో అప్పుడు కూడా ఏంటంటే మీ యొక్క ఐపీ అడ్రస్ వారికి విజిబుల్ అయిపోతుంది. మీరు ఏ యొక్క సైట్ డేటాని ఉపయోగించారో వాళ్ళకి మీ యొక్క డేటా అనేది వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే యువర్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అంటే సింపుల్గా మీ యొక్క జియో, ఎయిర్టెల్, ఐడియా, మీరు ఏ సిమ్ ఉపయోగిస్తున్నారో ఆ యొక్క సైట్ ఓనర్స్కి మీ యొక్క డేటా అనేది వెళ్ళిపోతుంది అనమాట. ఇదండి, ఇంతే. మరి ఇన్కాగ్నిటో మోడ్ అనేది సింపుల్గా మీకు కొంచెమైనా సరే అర్థమైంది అనుకున్నాను. అర్థమైతే కనుక మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. బాయ్. మైండ్స్ మ్యాటర్ టెక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్.